వచనం నుంచి 16 కాక ఆత్మీయత యందు తీవ్రత గలవారై ప్రభువును సేవించు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించి వారిని దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించుచు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సు నుంచక తగ్గు వాటి యందు ఆసక్తిలై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. దేవుడి వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన గారికి నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనమందరం లేచి నిలబడి సువార్త వాక్య పఠనం చదువుకుందాము. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు చదువుకుందాం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మును మరలా చూచెదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమియు నా పేరట అడుగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. ఈ వాక్యము దేవుడు మన దేవుడు వినికి ఆశీర్వదించునుగాక. దయచేసి కూర్చుంది. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. ఒక కోటి ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిని సంపద సిని సంపద యేసయ్యా నిన్ను గూర్చిన యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు నిదే పెన్నిది దేవా పరుగున వచ్చా చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. రాజా యేసు రాజా, రాజా యేసు రాజా, నీ సన్నిధే పెన్నిది దేవా, నీ సన్నిధే పెన్నిది దేవా. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండము
పారిపోవును. ఏమని నీ మీద పడు శత్రువులు దేవుడంట నీ ఎదుట హతమగినట్లు చేస్తాడంట. వారు ఒకవేళ ఒక త్రోవ నుండి నీ మీదకు వచ్చినప్పుడు దేవుడు 7 త్రోవల నుండి నీ ఎదుటి నుంచి పారిపోయినట్లు దేవుడు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత గొప్ప శ్రేష్టమైన వాగ్దానం అండి. ఒకవేళ శత్రువు వచ్చినా కానీ అది ఏ శత్రువైనా కావచ్చు, అనారోగ్యమైన శత్రువు కావచ్చు, ఏమైనా మనుష్యుల ద్వారా వచ్చే శత్రువులు కావచ్చు, మరి ఏ విషయములైనా అపవాది నీ మీద వేయి అగ్ని బాణములు వాడు వేసే వాడు నీ మీదగా పంపించే అనేకమైన శోధన, శ్రమ, ఇబ్బందులనే శత్రువులు నీ మీదకు వచ్చినప్పుడంట ప్రియులారా, దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, ఒక మార్గము నుంచి లేక ఒక త్రోవల నుంచి నీ మీదకు వచ్చినప్పుడు దేవుడు వాటిని 7 త్రోవల నుండి వాటిని ఏం చేస్తారంట నీ దగ్గర నుంచి ఎలగొడతారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి దయచేసి, ఇక్కడ మనం చదువుకున్నట్లయితే దేవుని వాక్యములకు వెళ్దాం ఒకసారి దయచేసి. ప్రభువునందు 2వ రాజుల గ్రంథము మనం చదువుకున్న 2వ రాజుల గ్రంథములో ఒక చక్కటి మాట ఉంది. 19వ అధ్యాయం చదువుకుందాం దయచేసి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయములో ఒక మాటను చదువుకుందాం దయచేసి. చూడండి అందరూ దయచేసి. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 32వ వాక్యము. దానికన్నా ముందుగా మొదటి వచనం చదవండి ఫస్ట్ ఒకసారి. తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రి షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. యూదా ప్రజలను, యూదా దేశమును పరిపాలిస్తున్న సమయంలో యూదా రాజైన హిజ్కియా తన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అష్షూరు రాజు సన్హెరీబు అనే అష్షూరు రాజు అనేక దేశాలను జయించుకుంటూ వస్తున్నా. గమనించినట్లయితే వాడు వస్తుంటేనే భయపడే వాళ్ళంట దేశాలన్నీ కూడా. ఆ దేశ రాజులు ప్రజలు గజగజ ఉనికి వాళ్ళంట. అక్కడ మనం గమనించినట్లయితే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అష్షూరు రాజు యొక్క మాటలు మనం గమనించినట్టు చూడగలుగుతాం. చూడండి దయచేసి. అష్షూరు రాజు ఏమంటున్నారో 28వ వచనము 18, 18వ అధ్యాయము 8వ వచనం 28వ వచనము. గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తివానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. ఏమండి హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడు? ప్రజలకి ధైర్యం చెబుతున్నాడు. అమ్మా మన దేవుడి గొప్పవాడు. ఏమండి మనం అడిగేసార్లు వాక్యం చేత లేకపోతే వాక్యం చెప్పినప్పుడు కానీ మనం బలపరచబడినప్పుడు అపవాదిగా కృంగదీస్తా ఉంటాడు. వాక్యం వినబాక, నీ దేవుడు ఏం మేలు చేస్తాడో, నీ దేవుడి పక్షాన వ్యాజ్యం చేయడు. ఏమని హిజ్కియా తన రాజ్యాన్ని, రాజ్యంలో ప్రజలని అనేక మార్లు పుష్టింగ్ చేసిండు, ప్రోత్సహించిండు, బలపరిచిండు. వాడు ఎన్నిసార్లు రాని వాడు దేశాలన్నీ జయించుకుంటూ రావచ్చు, కానీ మన యూదా దేశం దగ్గరకు వచ్చేసరికి వాడు మనల్ని ఏమీ చెయ్యలేడని హిజ్కియా ఎన్ని మార్లు చెప్పినా కానీ వాడు ఇంకా రెచ్చగొడుతున్నాడంట. ఏమని రెచ్చగొడతాడో, వాడు పిచ్చోళ్ళారా, మీరు హిజ్కియా చెప్పిన మాటలు బట్టి మిమ్మల్ని మీరు మోసపోబాకండి. వాడు మిమ్మల్ని మాయ మాటల చేత మోసగిస్తున్నాడు. ఎక్కడైనా ఏ ప్రపంచంలో ఏ దేశమైనా నా చేతి కింద ఓడిపోకుండా అన్నిటిని ఓడించుకుంటూ వస్తున్నా ఐగుప్తు రాని రాజునే ఓడించుకుంటూ వచ్చా మీ చిన్న హిజ్కియా రాజు మీ దేశం నా చేతికి ఒక లెక్క అన్నట్టుగా భయంకరమైన ఏమండి చెప్పిస్తూ ఏమండి ఖండిస్తూ లేకపోతే ఆ యూదా ప్రజలనంట భయ ఆందోళనకు గురి చేసినప్పుడు ఏం చేయలేక తెలియక హిజ్కియా ఏం చేసింది తెలుసా? చూడండి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా 19వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ రాస్తున్న మాట చూడండి దయచేసి. మొదటి వచనము,
హిజ్కియా విని బట్టలు చింపుకొని గోనె కట్ట కట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళిపోయాడు. అయ్యా నా వల్ల కాదు ఇంకా. వాస్తవానికి భయపడ్డాడు. కానీ భయపడి ఎక్కడికి వెళ్ళిందంట? తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి దేవుని మందిరానికి ఉరికిండు. అది మనమైతే శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎక్కడ ఉరుగుతాం? ఎవరైనా సాయం చేస్తారని మనుషులు సాటు, లేకపోతే అధికారులు సాటు, బంధువులు సాటు ఉరుగుతుంటాం. కానీ హిజ్కియా అంట ఎక్కడ ఉరికిండంటే యెహోవా మందిరానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ శాస్త్రి, అక్కడ దైవజనుడు, చూడండి దేవుని మాట జ్ఞాపకం చేస్తుంది. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు చదువుకుంటూ వచ్చినట్లయితే అక్కడ చదువుకుందాం దయచేసి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, 15వ వచనము. ఏమండి బాగా గమనించండి. ఈ అష్షూరు రాజు ఒక హిజ్కియానే కాదు, ఒక హిజ్కియా యూదా దేశంలో ఉన్న ప్రజలనే కాదంట, దేవుణ్ణి కూడా దూషిస్తున్నాడు. దేవుని నామానికి అవమానకరంగా మాట్లాడుతున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, హిజ్కియా భయపడుతున్నాడు. అయ్యా భయపడి దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ పోయి ప్రార్థన చేస్తాడు. వాడు నన్నే కాదు, నా సంఘాన్నే కాదు, నీ ప్రజలనే కాదు, నిన్ను కూడా చివరికి వాడు దూషిస్తున్నాడు, అనరాని మాటలు అంటున్నారని హిజ్కియా అన్నప్పుడు అంటే హిజ్కియా వెళ్ళి ఆ మందిరంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి దయచేసి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకుంటున్నా అండి. 20వ వచనము, 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 20 నుంచి. స్తోత్రము కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు, శత్రువు మీద పడ్డప్పుడు హిజ్కియా ఏం చేసిండు? ఎక్కడికి పారిపోయిందంట? దేవుని మందిరానికి పారిపోయాడు. విచిత్రంగా లేదు మాట? ఏమండి, ఆపద వస్తే, కష్టం వస్తే శత్రువు మీద పడుతుంటే ఆడికి పోవాలి? పోలీస్ స్టేషన్కో, పెద్ద మనుషుల దగ్గరకో, ఆడికో ఏడుకో పోవాలి, అంతేనా? కానీ ఏనేం చేస్తున్నాడో విచిత్రంగా, యాడి గురికిందంటే బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని మందిరానికి వెళ్ళి ఏడుస్తున్నాడు. దేవా యెహోవా, నువ్వు సైన్యములకు అధిపతిని యెహోవా దేవుడవు, నువ్వు బలవంతుడవు, శక్తివంతుడవు. ఇగో వాడు చూడు, నన్నే కాదు, నా కుటుంబాన్ని కాదు, నా పిల్లలనే కాదు, నిన్ను కూడా చివరికి అనరాని మాట్లాడుతున్నాయ్యా, దూషిస్తున్నాడయ్యా. ఏమయ్యా, వినలేని చెవులు పగిలిపోయిన మాటలు మాట్లాడుతున్నా, మనసు చాలా బాధపడుతుంది. కనికరించు ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అని దేవుని స్థలంలో మొరపెట్టి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎమ్మటే దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా చలవిస్తున్న మాట, అష్షూరు రాజై సహన్రేబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి. ఇలా గమనించండి, దేవుడు ఒక వాగ్దానం చేసిందంటే అది ఎప్పటికైనా నెరవేర్చబడింది. కానీ ఆయన మాట తప్పడండి. మాట తప్పేవాడా? మనుషులైతే మాట తప్పిపోతారు. కానీ దేవుని మాట అంట భూమి ఆకాశం నశించును కానీ తన మాట ఎప్పటికీ నశించదు. చూడు, దేవుడు వాగ్దానం చేసిండు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 7వ వాక్యం ఏంటిది? నీ మీద పడే శత్రువులను హతం చేస్తాను. నీ మీద పడే శత్రువులను దేవుడు ఏం చేస్తాడంట? హతం చేస్తాడు, నాశనం చేస్తాడు. అంతమే కాదు, ఒకవేళ నీ మీద ఒక త్రోవ నుండి శత్రువులు నీ మీదకి వచ్చినప్పుడు, అది ఏ శత్రువు అయినా కావచ్చు, అనారోగ్యము,
విన్న దేవుడు ఏమంటున్నారో చూద్దాం. 21వ వచనం, 19:21, 2వ రాజులు. అతని గూర్చి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేస్తున్న మాట, వాడు ఎవరిని దూషించో తెలుసా? వాడి గర్వము చేత ఎవరిని తిరస్కరిస్తున్నో తెలుసా? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి కదా. నీ దూతల చేత యెహోవాకు తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదని తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు యెషయా ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. హిజ్కియా, నువ్వు భయపడవద్దు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థించినప్పుడు మరలా యెషయా ద్వారా వాక్యము సెలవిచ్చి అక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట చూడండి దయచేసి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 32వ వచనం ఇప్పుడు చదవండి. 19:32. కాబట్టి హిజ్కియా, వాడు ఈ పట్టణంలోకి రాడు, నీ ఇంటిలోకి రాడు, నీ పిల్లల జోలికి రాడు, నీ సంఘం జోలికి రాడు. దాని మీద అనగా నీ ఇంటి మీద ఒక్క బాణము కాదుగా, వాడి నీడ కూడా దాని మీద పడదంట. అదేనండి మనం చదువుకుంటాంగా 111 కాదు 91వ కీర్తనలో మాట్లాడుతుంది. 9, 10, 11 వచనాలలో ఏ కీడు నీ గుడారము సమీపించదు, ఒక్క బాణము కూడా నీ మీదకి రాదంట. ఎప్పుడు? మన దేవునికి లోబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని మాటకు విధేయత చూపినప్పుడు. మనందరికీ బాగా తెలుసు హిజ్కియా ఎంతగా దేవునికి లోబడిన వాడో, హిజ్కియా ఎంతగా దేవునికి విధేయత చూపినవాడో, హిజ్కియా ఎంతగా దేవుని పని విషయంలో ఆసక్తి కలిగిన వాడో అనేక మార్లు హిజ్కియా గురించి మనం విని ఉన్నాం, చదివి ఉన్నాం. అందుకేనేమో దేవుడు అంట హిజ్కియా రాజ్యం మీదకి, హిజ్కియా కుటుంబం మీదకి వచ్చిన శత్రువులను చూడండి. దేవుడు అంటున్న మాట, వాడు ఒక్క బాణమైనను ప్రయోగింపడు, ఒక్క కేడమైనను దానికి కనపరచడు, వాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చదువు, దాని తర్వాత వచ్చిన కూడా దేవుని నామానికి మహిమ. నువ్వు ఒక్కడివి దేవుని మాట లోబడితే ఒక్కడి నిమిత్తం అంట ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని, ఆ ప్రాంతాన్ని దేవుడు కాపాడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు అయ్యి నేను ఒక్కడనేక ఏం పోయింది అనుకో. ఆ ఒక్కడే దేవుని మాట ఉన్నప్పుడు, ఆ ఒక్కరే దేవునికి విధేయత చూపినప్పుడు, ఆ ఒక్కరే దేవుని ప్రేమించినప్పుడు దేవుడు ఆ ఒక్కరి నిమిత్తమే దేవుడు అద్భుతం చేస్తాడు. అబ్రహాము ప్రార్థన చేసిండు దేవుని, అయ్యా ఒక్కరుంటే రక్షిస్తావా, 5గురుంటే రక్షిస్తావా, 10 మంది ఉంటే రక్షిస్తావా అడిగిందా లేడా? దేవుడు అంటున్నారు, ఒక పిచ్చాడా, ఒక్కడున్నా, 2 3 నేను ఆ పట్టణాన్ని కాపాడుతా అన్నారు. ఏమండి అక్కడ దాకా ఎందుకండి? మనందరికీ బాగా తెలిసిన భక్తుడు యోనా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోనా గారు చూడండి, ఒక్కడే ఇంచుమించు ఓడలో 2050 మంది పై చినుకున్నారు. వారందరి మీదకి తుఫాను రావటానికి, వారందరి మీదకి శోధన రావటానికి, వారందరి మీదకి ఏమండి దేవుని కోపం రగులుకోవటానికి ఎంతమంది కారణం? ఒక 20 మందా? కుటుంబం మొత్తమా? ఒక్కరే. ఈరోజు కూడా అపవాది మన ఇంటిలోకి రావటానికి, ఈరోజు కూడా సంఘములోకి అపవాది గలిబిలి రావటానికి, ఈరోజు కూడా ఏమన్నా మన పిల్లల జోలికి అపవాది చీటికి మాటికి వాడు గలిబిలి చేస్తాడు. చీటికి మాటికి ఏదో బలహీనత, చీటికి మాటికి ఏదో శోధన, చీటికి మాటికి తెలియని ఆటంకాలు, అడ్డంకులు మన కుటుంబాలలో, మన జీవితాలలో ఎదురవుతున్నాయి అంటే ప్రియులారా, అది ఏదో ఒకరు దేవునికి లోబడకపోవటం బట్టే అపవాది గాడంట ఈజీగా మన అటాక్ చేస్తాడు.
కుటుంబం అంతా దేవుని సందులో గడిపినప్పుడు. ఏమండి, చాలా మంది అనుకుంటారు, నేను ఒక్కడిని ప్రార్థన చేయకపోతే ఏమైంది? అవునా కాదు? నేను ఒక్కడిని దేవుని వాక్యం చదవకపోతే ఏమైంది? నేను ఒక్కడిని దేవుని ప్రేమించకపోతే ఏమైంది? ఏమండి, నీ ఒక్కని బట్టి, ఆ ఒక్కని బట్టి దేవుని ఆశీర్వాదం అంట మన మీదకి రాకుండా ఆ ఒక్కని అవిధేయత అడ్డుకుంటా ఉంటుందంట. ఆ ఒక్కని ఏమండి నిర్లక్ష్యము అడ్డుపడతా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన మనకి ప్రాప్తించకుండా, దేవుని ఆశీర్వాదం మన మీదకి దిగి రాకుండా అడ్డుపడతా ఉంటుంది. గమనించండి, జ్ఞాపకం చేస్తున్నమాట. చదవండి, అక్కడ ఏం జరిగిందో చూద్దాం. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును